కొనసాగినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ బ్యూరోక్రట్స్లను తీసుకుంటా ఉన్నారు. దీంతో ప్రభుత్వానికి కూడా మంచి సూచనలు సలహాలు కూడా వస్తాయనే భావన ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచనలు ఎలా ఉంటాయో ఊహించడం సాధ్యం కాదనే టాక్ ఉంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చేదు ఫలితాలను చెవిచూశాక ఆయన వ్యూహరచనపై చర్చలు జరుగుతున్నది. ఈ క్రమంలో గులాబీ బాస్ నిర్ణయము పార్టీలో మరోసారి ఆసక్తికరంగా మారాయి. ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అనుసరిస్తున్నటువంటి తీరు చర్చకు దారితీసింది. అధికారంలో ఉండగానే పదవులు అనుభవించిన పొలిటీషియన్లకు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో మాజీ అధికారులను బరిలోకి దింపడంలో బీఆర్ఎస్ వర్గాలు హాట్ టాపిక్ అవుతున్నది. వాళ్ళే బెటర్ అనుకున్నారా? తాజాగా బీఆర్ఎస్ మరో 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నాగర్ కర్నూలు స్థానానికి మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ సెగ్మెంట్ మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డి పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. ప్రస్తుతం పలువురు సిట్టింగ్ ఎంపీలతో పాటు ముఖ్య నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి ప్రత్యామ్నాయాలను చూసుకుంటున్నారు. దీంతో వలసలను ఆపేందుకు కేడర్కు ధైర్యం చెప్పే ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ అన్ని ఎంపీ స్థానాల్లో పొలిటీషియన్లను నమ్ముకోవడం కంటే మాజీ అధికారులను బరిలోకి దింపడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్లు అర్థమవుతుందట. అందులో భాగంగానే నాగర్ కర్నూలు, మెదక్ స్థానాలను మాజీ సివిల్ సర్వీస్ అధికారులను ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది. ఆ 4 స్థానాల్లో ఎవరో ఇక మిగిలినటువంటి 4 స్థానాల్లో మరి ఎవరిని నియమిస్తారనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అధికారులను తీసుకురావడం కొత్తగా బీఆర్ఎస్ నేత తీసుకున్నటువంటి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయంగా మనము చూడొచ్చు. మరి ఇప్పుడు ఆ 4 టికెట్లలో ఎవరెవరిని నియమిస్తారనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు బీఆర్ఎస్ మొత్తం 17 స్థానాలకు గాను 13 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, నల్గొండ, భువనగిరి స్థానాలను పెండింగ్ లో ఉంచింది. మెదక్ స్థానం నుంచి స్వయంగా కేసీఆర్ లేదా హరీష్ రావు ఎవరో ఒకరు పోటీ చేయడం ద్వారా ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగిరివేయడం ఖాయమనే చర్చ నడుస్తుంది. కానీ బీఎస్పీ పరిణామాలతో బయటకు వచ్చినటువంటి ఆర్ఎస్పీ గులాబీ కండువా కప్పుకోగా ఆయనకు నాగర్ కర్నూలు స్థానాన్ని కేటాయించారు. మెదక్ నుంచి ఎవరి ఊహించని విధంగా మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డిని ప్రకటించి కేసీఆర్ ట్వీట్ ఇచ్చారని చెప్పొచ్చు. వాస్తవానికి రాజకీయాల్లో జ్ఞానవంతులు లేరు అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో బ్యూరోక్రాస్ట్లు అయినటువంటి ఐఏఎస్ అధికారులకు స్థానాన్ని కల్పించారు. రాజకీయ నాయకులైతే గెలవగానే వెంటనే పార్టీలు మారే అవకాశాలు ఉండడం, ఇప్పుడు బీజేపీ కూడా అదే చూస్తూ ఉంది. గెలిచినటువంటి అభ్యర్థులను ఇప్పుడు కాంగ్రెస్ ఒకవైపు, బీజేపీ ఒకవైపు బీఆర్ఎస్ను ఒక కుదిపేస్తూ ఉన్నాయి. గతంలో ఆయన పార్టీలో చేర్చుకున్నటువంటి నేపథ్యం ఉండటంతో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఈ 2 పార్టీలు కూడా బీఆర్ఎస్ పైనే దృష్టిని సారించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో క్యాండిడేట్ అభ్యర్థుల యొక్క ఎంపికలో కీలకంగా తీసుకుంటున్నారు. ఓటమి కంటే ముందుగా పార్టీని వీడకుండా పార్టీ విధేయులుగా ఉండేటువంటి వారిని తీసుకోవాలి, అవగాహన కలిగినటువంటి వారిని తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. మౌనంగా ఉన్నటువంటి కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యూహరచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవసరం ఉంది. ఇంకా సికింద్రాబాదు, నల్గొండ, భువనగిరి, ఇక మల్కాజ్గిరి స్థానాలను ఆయన ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటివరకు ఆ అవకాశాన్ని ప్రకటించలేదు. ఇక నల్గొండపై ప్రధానమైనటువంటి దృష్టిని పెట్టినటువంటి ఆయన తేరా చిన్నపరెడ్డిని దాదాపు ఖరారు దిశగా ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ బలమైనటువంటి నేతగా ఆయన పేరునే పరిశీలిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. స్థానిక అంశాలను, స్థానిక రాజకీయ పరిస్థితులను, సామాజిక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకొని ఆర్థిక పరంగా బలవంతుడైనటువంటి శాస్త్రవేత్త అయినటువంటి మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి అయితేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని కార్యకర్తలు వీళ్ళంతా కూడా క్షేత్రస్థాయిలో వెలిబుచ్చినటువంటి అభిప్రాయాలు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఆయనని దాదాపు ఖరారు దిశగా ఉన్నటువంటి సమయంలో కవిత అరెస్టుతో కొంత కుదిపేసిందని చెప్పొచ్చు. దీంతో మళ్ళీ అభ్యర్థిత్వం పైన పునరాలోచన చేస్తూ జిల్లాకు చెందినటువంటి ముఖ్యమైన నేత జగదీశ్వర్ రెడ్డి సూచన మేరకు దాదాపు ప్రకటించే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇక సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే పద్మారావును పోటీ చేయించాలని పార్టీ చూస్తుంది. కానీ పద్మారావు దానికి కొంత పోటీ చేయడానికి విముక్తత వ్యక్తం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ ఏదేమైనప్పటికీ పార్టీ అభివృద్ధి దృష్ట్యా, పార్టీ పటిష్టం దృష్ట్యా
పోటీ చేయాలని ఆయనపై ఒత్తిడి కూడా చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు సరికొత్తగా ఈయననే సరికొత్తగా బ్రూడ కష్టాలకు సంబంధించినటువంటి అంశాన్ని పరిగణన తీసుకొని వారికి ప్రాధాన్యతను ఇస్తుండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒకంత ఆశ్చర్యకరంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా క్యాడర్లో ఒక మనోభావాన్ని కల్పించాలని ఇప్పటికే పార్టీని వీడుతూ వలసలకు కుదిపేస్తున్నటువంటి గులాబీ శ్రేణుల్లో ఒక ఈ జోష్ నింపాలని వ్యూహాత్మకంగా కేసీఆర్ అడుగులు వేస్తూ ఉన్నారనేది స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది.